ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అపాత్ర దానం. ఏంటండి? అపాత్ర దానం. ప్రభునందు ప్రియులారా, ఈ విషయాన్ని ధ్యానించుకునేటువంటి ముందు మనము పాపం మనిషికి ఏ విధంగా కలుగుతుంది అని బైబిల్ చెప్పిందే అనే చిన్న విషయం గురించి ముందు ధ్యానించుకుని తర్వాత ఈ అపాత్రదానం గురించి ధ్యానించుకుందాం. ఎందుకంటే ఈ రెండింటికి సైమల్టేనియస్గా లింక్ అనేది ఉంటుంది. మనందరికీ బాగా తెలుసు మనిషికి పాపం ఏ విధంగా సంభవిస్తుంది, లేకపోతే మనిషికి పాపం ఎలా కలుగుతుంది. మీకు తెలిసినవి చెప్పండి. ఒకటి, ఆజ్ఞాతిక్రమమే పాపం. సకల దుర్నీతి పాపం. నీతి మూలంగా కాక జరిగేది ప్రతిదీ పాపమే. నెక్స్ట్, మేలైనది చేయనెరిగి అలా చెయ్యకుండుట పాపం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్పినటువంటి విషయం 4 రకాలుగా మనిషికి పాపం అనేది సంక్రమిస్తుంది. ఒకటి, ఆజ్ఞాతిక్రమమే పాపము. సకల దుర్నీతి పాపమే. విశ్వాస మూలముగా కానిదేదో అది పాపము. 4వది, మేలైనది చెయ్యనెరిగి అలా చెయ్యకుండుట పాపం. ఈ 4 మనకి బైహార్ట్ వచ్చేలేండి. ఈ 4 కూడా మనకి బైహార్ట్ వచ్చేది. చివరగా చెప్పుకున్నది ఏంటంటే, మేలైనది చెయ్యనెరిగి అలా చెయ్యకుండా ఉంటే అది కూడా పాపమే. అంటే ఎదటివాడికి ఏది మేలో అది తెలిసి కూడా మనం చేయకపోతే అది దేవుని దృష్టిలో పాపమే. చాలామంది తెలివిగా ఏమనుకుంటారంటే, ఒక చోట మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతే మనకి ఏ బాధ ఉండదు కదా అని తటస్థంగా ఉండిపోతారు. అది కూడా కొన్ని సందర్భాల్లో పాపమే. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మేలైనది చెయ్యనెరిగి. ఎరిగావు నువ్వు. ఎదుటివాడికి ఏ మేలైతే చెయ్యాలో నీకు తెలుసు, నీకు చేయగలిగేటువంటి సామర్థ్యం కూడా ఉంది. కానీ నువ్వు తటస్థ స్థితిలో ఉండిపోయావు. అది కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మనకెందుకులే అని ఉండిపోయావు. చాలాసార్లు ఉండిపోతామండి. మనం ఏం అతీతులు కాదానికి. చాలాసార్లు నేను చెప్పాను, రోడ్డు మీద ఎవరికీ యాక్సిడెంట్ అవుతుంది, వాడికి మేలైంది ఏంటో మనకు తెలుసు. కానీ మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ బట్టి, బిజీ లైఫ్ బట్టి ఏం చేస్తామంటే దాటేస్తాం లేదా? ఇలాంటివి విశ్వాస జీవితంలో పోకొల్లలు. అంటే ఎదుటివాడికి మేలైనది ఏంటో మనకి తెలిసిన తర్వాత, అంటే ఈ బైబిల్ జ్ఞానం పొందుకొని ఏదైతే మేలు ఎదుటివాడికి చేకూరుతుందో ఆ జ్ఞానం ఎరిగిన తర్వాత, చెయ్యనెరిగి, మేలైనది చెయ్యనెరిగి అలా చెయ్యకుండా ఉన్నామంటే అది ఖచ్చితంగా పాపమే. నేను శరీరంతో పాపం చేయలేదు కదండి, నా చూపుతో పాపం చేయలేదు, నా వినికిడి ద్వారా పాపం చేయలేదు, నా నాలుగుతో పాపం చేయలేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఆలోచనతో పాపం చేస్తున్నావు. అందుకే చూడండి, దేవుడు ఎంత చక్కగా రాయించాడో. చెయ్యనెరిగి, నువ్వు ఎరిగావు, ఒక విషయం గురించి అవగాహన ఉంది, మేలైనది చెయ్యనెరిగి అలా చేయకుండా తటస్థంగా ఉండిపోయావు. అంటే నీ ఆలోచన ఏం చేసావు? తటస్థంగా ఉంచేసావు. అది కూడా ఏమవుతుందంటే పాపం కిందే దేవుడు పరిగణిస్తాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే అపాత్ర దానము. అపాత్ర దానం అంటే మన పూర్వీకులు చెప్పారు, మనం దానం చేసినప్పుడు
ఎదుటివాడు ఆ దానానికి యోగ్యుడో లేకపోతే అర్హుడో కాదో అలా ఎంచి దానం చేయమన్నారు. అర్థమైందండి? మనం ఏదైనా ఒకటి దానం చేసామంటే ఆ ఎదుటివాడు దానికి పొందుకోవడానికి యోగ్యుడో అర్హుడో పాత్రుడా కాదా అని ఆలోచించి అప్పుడు దానం చేయమన్నారు. ఎందుకు అలా చేయమన్నారు? అది అర్హత లేని వాడికి లేకపోతే అన్నీ ఉన్నవాడికి చేసామనుకో నీ దాన ధర్మం దేవుని దృష్టికి వెళ్ళదు. ఇప్పుడు కొర్నేలి యొక్క దాన ధర్మం ఎక్కడికి వెళ్ళింది? యెహోవా సన్నిధికి ధూపం వలె వెళ్ళింది. అంతే కదా. కొర్నేలి ఒకవేళ అపాత్ర దానం చేసాడనుకో, అర్హత లేని వాడికి దానం చేసాడనుకో, ఆ దాన కార్యములు దాన ధర్మాలు యెహోవా సన్నిధికి వెళ్ళేవా? వెళ్ళి ఉండేవి కావు. చూడండి, ఎవరన్నా ఒకడు వస్తాడు మన దగ్గరికి, యువకుడు మన దగ్గర చెయ్యి చాచుతాడు, ఆడికి వేయొచ్చా? వెయ్యొచ్చా? పని చేసుకునేటువంటి ఓర్పు, ఆ పని చేసుకునేటువంటి శక్తి ఉన్నవాడికి దానం మనం చెయ్యకూడదు. ఎందుకంటే పెద్దలు అంటారు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మేలైనది చేయనెరిగి చేయకుండా ఉన్నటువంటి పాపం అంటే అది ఇక్కడ మనం వర్తిస్తుందా అంటే వర్తించదు. ఎందుకు? ఆడు నువ్వు చేసేటువంటి దానానికి అపాత్రుడు. అందుకే అపాత్ర దానం కూడా సమాజానికి ప్రమాదకరమే. ఎందుకంటే ఎందుకు సమాజానికి అపాత్ర దానం ప్రమాదకరం అంటే అసలైనోడు దాని యొక్క ఫలం పొందకుండా అన్నీ ఉన్నవాడు, అన్ని అవయవాలు బాగున్నవాడు దాని యొక్క ఫలం పొందితే నువ్వు దానం చేసినా కూడా వ్యర్థమే. ఇప్పుడు మేలైనది చేయనెరిగి అలా చేయకుండా ఉండుట పాపమని చెప్పినటువంటి బైబిలే ఈ అపాత్ర దానం గురించి మరొక విషయం చెప్తుంది. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. అదిగోండి, మేలు చేయుట నీ చేతనైనప్పుడు. అంటే అక్కడ నీ చేతనైనప్పుడు అనే పదంలో 2 విషయాలు దాగి ఉన్నాయండి. ఒకటి, మేలు చెయ్యాలనే జ్ఞానం నువ్వు కలిగి ఉన్నావు. రెండోది, ఆ మేలు చేసేటువంటి కెపాసిటీ కూడా నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు మేలు చేయుట నీ చేతనైనప్పుడు అంటే అక్కడ 2 విషయాలు. ఎదుటివాడికి మేలు చెయ్యాలనే ఆలోచన నువ్వు కలిగి ఉన్నావు దేవుని యొక్క వాక్యం బట్టి. 2, ఆ క్యాపబిలిటీ, ఆ కెపాసిటీ, చేసేటువంటి కెపాసిటీ నీకు ఉంది. అదిగోండి, దానిని ఆ మేలు అంటే పొందదగిన వాడు, పొందదగిన కూడని వాడు కూడా ఉంటారు కదా. అంటే బైబిల్ చెప్పిందా లేదా అపాత్ర దానం గురించి? మళ్ళీ ఒక్కసారి చదవండి క్రిస్టల్ క్లియర్గా. మేలు చేయుట నీ చేతనైనప్పుడు నువ్వు చేసేటువంటి ఆ దానము, ఆ మేలు ఏదైతే ఉందో దాన్ని పొందదగిన వారికి, అంటే దానికి అర్హత ఉన్నవాడికే చేయకుండా వెనుదీయకము. మరి అదేంటండి? మేలైనది చేయనెరిగి అలా చేయకుండా ఉండటం పాపమని చెప్పిన దేవుడే ఆ మేలైనది ఎవరికి చెయ్యాలో కూడా ఒక కండిషన్ పెట్టాడా లేదా? మరి పై వాక్యాన్ని ఒకటే ఆధారంగా తీసుకుని మనం అపాత్ర దానం చేసామంటే అది వ్యర్థమైపోద్దా లేదా? వ్యర్థమవుతుందా లేదా? ఈరోజు అలా చేస్తున్న వాళ్ళు సమాజంలో ఉన్నారా లేదా? వాళ్ళు ఏమనుకుంటున్నారో, మేము దానం ధర్మం చేస్తాం కదా, మాకు పుణ్యం కలుగుతుంది అనుకుంటున్నారు. మంచిదే, కానీ దేవుడు ఎంత చక్కగా చెప్పాడో చూడండి.
దానిని పొందదగిన వాడికి మాత్రమే చెయ్యండి. అపాత్ర దానం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యవద్దు. ఎందుకంటే అపాత్ర దానం వల్ల సమాజం యొక్క పురోగభివృద్ధి ఏమవుతుంది? కుంటిపడిపోద్ది. అపాత్ర దానం వల్ల ఒక ముసలివాడు వచ్చి చేయి చాచాడు అనుకో, వాడికి వెయ్యి తప్పులేదు, వాడికి ఏంటి పని చేసుకునేటువంటి క్యాపబిలిటీ లేదు. యువకులు వచ్చి నిన్ను అడిగారు అనుకో, చేయకూడదు. ఎందుకంటే మనం అదేదో తక్కువ విషయంగా చూస్తాం, కానీ అది దానికే అలవాటు పడిపోయారు అనుకో యువకులందరూ కూడా. మరి దేశం అభివృద్ధి పదాన్ని ఎలాగా నడుస్తుందండి? నడవదు. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు చాలా చక్కగా చెప్పాడు. మరి వాక్యం విషయంలోకి వస్తే, ఇప్పుడు వరకు మనం ద్రవ్యం విషయం గురించి ఆలోచించు. వాక్యాన్ని కూడా మనం ఏం చేయవలసి ఉన్నామో మనం నేర్చుకుని మన దగ్గర పెట్టేసుకోవాలా. విద్యాదానం అంటున్నారు. ఇది దేవుని యొక్క విద్య. అన్ని దానాల కన్నా ఏ దానం మొక్కది మంచిది? ఎందుకంటే అన్నదానం పెడితే ఆ పూటకి అరిగిపోద్ది. వస్త్రదానం చేస్తే కొన్నాళ్ళకి చిరిగిపోద్ది. నువ్వు ఏ దానం ఇచ్చినా సరే అది కొన్నాళ్ళకి ఏమవుతుందంటే పాడైపోతుంది. కానీ ఎన్నటికీ నిలిచి ఉండి తరతరాలు అది బదిలీ అయ్యేటువంటి దానం ఏదైనా ఉందంటే అది విద్యాదానమే. ఆ విద్య ఈ భౌతికపరమైనటువంటి విద్య కాకుండా మహోన్నతుడైనటువంటి దేవుడి విద్య అయితే చాలా గొప్పగా ఉంటుంది. మరి వాక్యాన్ని నేర్చుకునేటువంటి మనం వాక్య దానం చెయ్యాలి. మరి ఆ వాక్య దానం చేసేటప్పుడు కూడా మనం అపాత్ర దానం వాక్యంలో ఉంటుందా? వాక్యాన్ని దానం చేస్తున్నప్పుడు అపాత్ర దానం అనేది వాక్యానికి, అపాత్ర దానం అనేది వాక్యానికి సంబంధించిందిగా ఉంటుందా? అర్థమైందండి నేను చెప్పేది? వాక్యాన్ని ఎవరికి పడితే వారికి దానం చేసేవచ్చా? మరి అదేంటి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు కదా, సర్వజనులని నా శిష్యులుగా చేయమన్నాడు కదా. మరి వాక్య దానం విషయంలో కూడా అపాత్ర దానం ఉంటుందా లేదా? ఇప్పటివరకు భౌతికంగా చూసాం మనం. అపాత్ర దానం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ దానం ద్రవ్యం కాకుండా దేవుడు వాక్యాన్ని దానం చేస్తున్నప్పుడు, కరెక్ట్గా చెప్పారు శ్రీను గారు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైనది ఏంటి? పరిశుద్ధమైనది ఏది? పరిశుద్ధమైనది దేని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు? వాక్యము. పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకుడి. ఆ ముత్యాలేంటి? మన షాప్లో కొనుక్కున్న ముత్యాలు ఎవరైనా పందుల దగ్గర వేస్తారండి? లేకపోతే పందులు ముత్యాలు తింటాయా? మరి అక్కడ చెప్తుంది ఏంటి? ముత్యములు లాంటి, ఆని ముత్యాలు లాంటి దేవుని యొక్క మాటలు. మీ ముత్యాలను పందుల ఎదుట వేయకండి. వేసిన ఎడల వాటిని కాలుతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని ఎందుకు చీల్ చేస్తాయి? నిజంగా పందులు మనుషుల్ని అలా ముత్యాలు వేస్తే చీల్చేస్తాయా? లేకపోతే పందుల్లాంటి స్వభావం ఉన్నటువంటి మనుషుల గురించి చెప్తున్నాడా? పందుల్లాంటి స్వభావం ఉన్నటువంటి మనుషులు ఎదురుగుండా నా ఆనిముత్యాలని జల్లొద్దు. కుక్కల వంటి స్వభావం ఉన్నటువంటి మనుషుల దగ్గర నా ఆనిముత్యాలు జల్లొద్దు. అంటే పంది స్వభావం ఉంది, కుక్క స్వభావం ఉందంటే వాడు ఏంటి? పాప కాదా?
మరి పాపికే కదా వాక్యం అవసరం, మరి పాపికే కదా వాక్యం అవసరం. కానీ ఇంకో మాట కూడా ఉందండి, ఎన్నిసార్లు గద్దించినను మరి లోబడిన వాడు మరి హఠాత్తుగా నాశనమగును. సర్వజనులకు సువార్తని, దేవుని వాక్యాన్ని దానం చెయ్యాలి. కానీ దాన్ని పట్టించుకునే వాడికి, దాన్ని నిర్లక్ష్యం చేసేవాడికి, దాన్ని చులకనగా చూసేవాడికి, ఎన్నిసార్లు చెప్పినా దాన్ని హేళన చేసేవాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వాక్యదానము చెయ్యకండి అని యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పారండి. దేవుడి యొక్క సువార్త ప్రకాశం వారికి ప్రకాశించకుండా యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంట, వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసిందంట. అటువంటి గుడ్డితనంలో ఉన్నవారు వీళ్ళు, పందుల వంటి స్వభావం గలవారు, కుక్కల వంటి స్వభావం కలవారు. వారు ఏం చేస్తున్నారంట, సిలువను గూర్చిన వార్త అంటే సువార్త వారికి ఎలా కనిపిస్తుంది, వాళ్ళకి కనపడుతుంది. ఎలా కనపడుతుంది, వెర్రితనంగా కనపడుతుంది. మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. అలాగా సువార్తను, ఈ వాక్యాన్ని వెర్రితనంగా చూస్తూ ఉంటారు కదా కొంతమంది. వీళ్ళకి ఏ పని పాటు లేదు, పొద్దున్నే వీధెక్కేశారు, ఇలాగా కొంతమంది వెర్రితనంగా చూస్తున్నారు కదా. అటువంటి వారికి అసలు దానమే చెయ్యకండి. అంటే వాక్యాన్ని దానం చేసేటువంటి విషయంలో అపాత్ర దానం చేస్తున్నారా లేదా, చేస్తున్నారా లేదా, చేస్తున్నా. అదే వినేవాడికి చెప్తే దేవుడికి ఆనందం. అంటే వాక్య వితరణ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూట్ చేయడం. వితరణ అంటే ఏంటి, వాక్య వితరణలో కూడా అపాత్ర దానం ఉంది. ఒక ద్రవ్యం విషయంలో మాత్రమే కాదు, వాక్య వితరణలో కూడా అపాత్ర దానం ఉంది. ద్రవ్యం విషయంలో నువ్వు సరిగ్గా చెయ్యకపోతే దేశం ఎలాగ అభివృద్ధి కుంటుపడిపోద్దో, వాక్య విషయంలో కూడా నువ్వు వాక్య వితరణ అవసరమైనటువంటి వారికి చెయ్యకుండా, అనవసరమైనటువంటి వారికి, దాని మీద నమ్మకం లేని వారికి, కేవలం ఈ భౌతిక పరమైనటువంటి జీవితం గురించి ఆలోచించే వారికి, లేకపోతే దేవుడి దగ్గరికి వచ్చి ఈ 60-70 సంవత్సరాలు వరకు కేవలం ఆయన ద్వారా మేలులు పొందుకోవాలని ఏం అవసరం లేదు, తర్వాత చచ్చిపోతే గాలిలో గాలి దూల్లో దూలు అయిపోతామని ఆలోచించే వారికి ఉన్నారా లేదా? దేవుడి దగ్గరికి ఎందుకు వస్తామంటే ఈ 60-70 సంవత్సరాల జీవితం సాఫీగా జరిగిపోవడానికి, అంతేగాని పరలోకం ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎలా మనుషులందరికంటే దౌర్భాగ్యులము. అటువంటి దౌర్భాగ్యులకి అపాత్రదానంగా వాక్యాన్ని వితరణ చెయ్యకండి అంటున్నాడు అన్నమాట. వాక్యాన్ని అపాత్రదానం చెయ్యకండి. చూడండి ఎంత చక్కగా బైబిల్ చెప్పింది, అలాగా అపాత్రదానం వాక్య విషయంలో చేస్తే దేవుని రాజ్యాభివృద్ధి అనేది ఏమవుతుంది, అభివృద్ధి జరుగుతుందా, రోజు రోజుకి జరుగుతుందండి, జరగదు. ఎందుకంటే అపాత్రదానం నువ్వు చేస్తున్నావు కాబట్టి. అందుకే దేవుడు కొన్ని పట్టణాలని, కొన్ని నగరాలని వెళ్ళి ఒకసారి చెప్పేసి వచ్చే వింటే విన్నారు, లేకపోతే దాని గతి చాలా భయంకరంగా ఉంటుంది తీర్పు దినాన్ని. ఎందుకంటే నీ పాద దులిపేసి వచ్చే, మళ్ళీ ఇంకెళ్ళి దులిపేసి వచ్చంటే అర్థం ఏంటి, ఇంక అవసరం లేదు. వాళ్ళు చెప్పేసావు, వాళ్ళు స్వీకరించలేదు, వాళ్ళ అపాత్రులు. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి, మళ్ళీ అదే పట్టణానికి వెళ్ళి, మళ్ళీ అదే పల్లికి వెళ్ళి
నీకు ఇచ్చినటువంటి నీ సమయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోకు. వృధా చేసుకోకు. మరి దేవుడు వాక్యం మనం అనుసరిస్తున్నాం. మరి దేవుడు అపాత్రదానం చేయొచ్చండి? ఇప్పటివరకు మనుషుల గురించి చెప్పుకున్నాం. దేవుడు అపాత్రదానం చేయొచ్చా లేదా? మనుషుల్ని అయితే అపాత్రదానం చేయొద్దని దేవుడు క్లిస్టర్ క్లియర్గా చెప్పేశాడు. అది ద్రవ్యం విషయంలో అయితే ఏంటి, వాక్యం విషయంలో అయితే ఏంటి. మరి దేవుడు చేయొచ్చా అపాత్రదానం? నేను అడుగుతుంది, దేవుడు చెయ్యొచ్చా చేయకూడదా? దేవుడు అపాత్రదానం చేసాడా లేదా? ఇలా అడుగుతే బాగా. చెడు మంచి కాదండి. బైబిల్ గ్రంథం చెడు రాయించాడు, మంచి రాయించాడు. నేను అది అంటలేదు. దేవుడు అపాత్రదానం చేసాడా లేదా? చేసాడా? దేవుడు అపాత్రదానం చేసాడా లేదా? బైబిల్ ప్రకారం చేసాడండి. చెయ్యకపోతే మనకి రక్షణే లేదు. మనం ఇంకా పాపులమై ఉండగా యుక్తకాలమున యేసుక్రీస్తు వారు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన యొక్క రక్తం ద్వారా కడగబడడానికి మనం అర్హులమేనా? అర్థమైందండి మీకు? మనం ఇంకా భక్తిహీనులు. ఎవరంట మనం ఇంకా భక్తిహీనులుగానే ఉన్నాం. మన పొజిషన్ ఏంటి? ఇంకా మనం భక్తిహీనులుగా ఉన్నాం. భక్తిహీనులుగా ఉన్నప్పుడు యుక్తకాలమున, యుక్తకాలం అంటే యుక్త కాలమున దేవుడు ఏం చేశాడంట? తన రక్తాన్ని మన కొరకు ఏం చేశాడు? అర్పించాడు. మరి దేవుడు అపాత్రదానం చేశాడా లేదా? మరి ఎందుకు చేశాడు? మనల్ని అపాత్రదానం చెయ్యొద్దని చెప్పినటువంటి దేవుడు ఆయన అపాత్రదానం ఎందుకు చేశాడు? మనల్ని భూమి మీద అపాత్రదానం చెయ్యొద్దు అన్నాడు. మరి ఆయన ఎందుకు చేశాడు? ఆయన చెయ్యకపోతే మన పాపాలకే విమోచన లేదు. మరి నాకే పరలోకం, మా సంఘానికే పరలోకం అని బద్దలు గుద్దేస్తున్నావు. మా సంఘం ఎత్తబడుతుంది అంటున్నావు. నాకు తప్ప ఎవరికి పరలోకం అనే ఒక మీమాంసలోకి వెళ్ళిపోయావు. నా అంతటా భక్తుడు లేడనే ఒక భ్రమలోకి నువ్వు జారిపోయావు. ఆయన చేసినటువంటి దానం నీకు అపాత్ర దానం, నువ్వు అర్హుడు కాదు, అయినా కూడా ఇచ్చాడు. దాన్నే బైబిల్ పరిభాషలో ఏమన్నారు? ఆ దానాన్ని బైబిల్ పరిభాషలో ఏమన్నారు చెప్పండి, ఆలోచించండి. కృపా దానము. చూడండి హెబ్రీ పత్రిక, హెబ్రీ పత్రిక కాదండి, రోమా పత్రిక 5వ అధ్యాయం. 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. చూడండి జాగ్రత్తగా వినండి. అయితే అపరాధము కలిగినట్టు, ఇదిగో అపరాధము కలిగినట్టు, మనకు ఆదాము పాపం చేశాడు, ఆ పాపం లోకంలోకి ప్రవేశించేసింది. అపరాధం చేశాడు, ఆ అపరాధం లోకంలోకి ప్రవేశించింది. ఆదామును పోలి ఎవడైతే పాపం చేస్తున్నాడో వాడు అందరికి కూడా పాపం ఏమవుతుంది? అపరాధం ఎలా వచ్చేసింది? చాలా ఈజీగా వచ్చేసింది. మరి కృపావరం అలా రాలేదు. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒక అపరాధం మూలముగా
అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా అదిగో దేవుని కృపయు యేసుక్రీస్తు అనే ఒక మనుషుని కృపచేతనైనా అదిగోండి దానమును. ఆ దానము ఎటువంటి దానం మనకి ఇచ్చిందైనా అపాత్ర దానము. అది ఇవ్వకపోతే మనం ఏమైపోతామో నరకంలో పడిపోతాం. మరి అపాత్ర దానం ఎందుకు చేశాడంటే నువ్వు ఆ దానాన్ని స్వీకరించి నువ్వు అపవిత్రుడిగా అయినప్పటికీ కూడా ఆయన వాక్యం ద్వారా నిన్ను నువ్వు పవిత్రపరుచుకుంటావు, ఆ దానానికి యోగ్యుడు అవుతావని నమ్మి దేవుడు నీకు ఏం చేశాడంటే అపాత్ర దానము చేశాడు. ఎందుకు చేశాడు? నీ మీద నమ్మకం. 18వ వచనం చదవండి. కాబట్టి తీర్పు లోకంలోకి ఎందుకు వచ్చింది అసలుకి? అంత్య తీర్పు అనేది ఎందుకు వచ్చింది? ఒకటి అపరాధం మూలంగానే. ఆదాము పాపం చేయకపోతే లోకంలో పాపమే ఉండేది కాదు. ఆదాము పాపం చేసాడు, ఆదామును పోలి పాపం చేసిన వాడు అందరూ కూడా అపరాధంలో పడిపోయారు. అపరాధం ఉంది కాబట్టి తీర్పు వచ్చింది. అపరాధమే లేకపోతే తీర్పే లేదు. అది ఒక్క అపరాధం మూలంగా వచ్చి మనుష్యులు అందరికీ ఏం కలిగిందంట? శిక్షావిధి. శిక్షావిధి అంటే నిత్య నరకం. అదిగో అది ఎలా కారణమైందో, ఒక్కడు చేసినటువంటి అపరాధము అందరు మనుష్యులకు శిక్షావిధి, అందరూ నరకంలోకి వెళ్ళిపోవడానికి ఎలా కారణం అయ్యిందో అలాగే ఒక్క పుణ్యకార్యం. ఏమిటా పుణ్యకార్యం? యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణంలో రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని మనకి దానంగా ఇవ్వడం అనేది పుణ్య కార్యం. అలాగే ఒకటి పుణ్యకార్యము వలన ఏ దానం అండి? కృపా దానమును. అది కూడా ఆ కృపాదానం అంటండి మనుషులందరికీ జీవం అంటారు. ఆ జీవప్రదమైనటువంటి నీతి అదిగోండి. ఆదాము అవ్వలు తప్పు చేశారు. ఒక మనుషుడు తప్పు చేశాడు, అవ్వ చేసింది తప్పు, ఆదాము చేశాడు. ఒక మనుషుడి నుండి అపరాధము వచ్చి అది ఏ విధంగా మనుషులందరికీ శిక్షావిధి కలిగిందో, మనుషులందరికీ ఏం ప్రాప్తిస్తుందంటే నరకం ప్రాప్తిస్తుంది. ఒక పుణ్యకార్యం అంటే యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఒక పుణ్యకార్యం, సిలువ యాగంలో తన రక్తాన్ని అర్పించడమే పుణ్యకార్యం మనుషులందరికీ కూడా జీవప్రదమైనటువంటి నీతిని ఇస్తుందంట. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అద్దుకోండి. ఒక మనుష్యుని అవిధేయత, ఆదాము యొక్క అవిధేయత వల్ల ఎలాగ పాపులుగా అందరూ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన ఎవరో ఆ ఒక్క విధేయత యేసుక్రీస్తు వారి యొక్క విధేయత వల్ల అనేకులు ఒకని అవిధేయత ఏ విధంగా అయితే మనుషులందరినీ పాపంలో నెట్టేస్తుందో, ఒకని విధేయత యేసుక్రీస్తు వారు దేవుడికి విధేయత చూపించడం లేదండి. ఆయన బ్రతికి ఉన్నదా దినముల్లో మహారోదనతోనూ కన్నీరుతోనూ తండ్రికి ఏం చేశాడు? ప్రార్థన చేయుట వలన ఆయన విధేయత నేర్చుకునేను అని ఉంది ఏంటండి. విధేయత నేర్చుకునేను. ఒకని విధేయత వలన మనుషులందరికీ అది ఏం కలిగించింది? జీవాన్ని కలిగించింది. అంత గొప్పదండి కృపాదానం అంటే, అంత గొప్పది. మరి అటువంటి కృపాదానాన్ని పొందుకున్నటువంటి మనం ఏం చేస్తామంట? అపాత్రదానం అని తెలిసినా కూడా అపాత్రదానం దేవుడు చేశాడు. ఆ సంగతి గుర్తిరిగినటువంటి మనము ఏ విధంగా ఉండాలి?
ఏ విధంగా ఉండాలి? ఆయన వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిచేసుకుని ఆయన చేసినటువంటి ఆ దానానికి యోగ్యులు అవ్వాలి. కానీ మనుషులు ఎలా ఉంటున్నారు? హెబ్రీ పత్రిక అందుకే అన్నాడు, కుక్కల ఎదుట పందుల ఎదుట ముత్యాలు జరగదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత అదిగోండి ప్రజలను పరిశుద్ధపరచుటకై ఎక్కడ శ్రమ పడ్డారండి? గవిని ఎలుపుట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణం చాలండి. అంటే చూడండి, ఒక్కసారి మళ్ళీ మొదటిది చదవండి, మొదటి భాగం వచనంలో. కావున యేసు కూడా అది కూడా తన స్వరక్తాన్నే దానంగా మనకి ఇచ్చేశాడు. స్వరక్తము చేత ఎలా పవిత్రపరచబడ్డాం? అపాత్రులుగా ఉన్నటువంటి మనము ఎలా పరిశుద్ధపరచబడ్డామంటే ఆయన రక్తంలో కడగబడడం బట్టి పవిత్రపరచబడ్డాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. అంత గొప్ప కార్యం అండి సిలువ కార్యం అనేది. అంత గొప్ప కార్యం, కృపాదానం మనకిది. మరి ఇటువంటి కృపాదానాన్ని ఏం చేస్తాం? గలతీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. ఇటు వాటికి 5వ అధ్యాయం 24వ వచనం. చూడండి 5:24. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును, క్రీస్తు యేసు సంబంధమైన వాడు తన శరీరాన్ని, దాని ఇచ్చల్ని అంటే శరీర కోరికలను ఏం చేశాడంట? శరీరాన్ని, శరీర కోరికల్ని, దురాశలను ఏం చేసాడంట? సిలువ వేసి ఉన్నారు. ఇలా సిలువ ఎవరైతే వేశారో అంటే తమ యొక్క శరీర ఆశలను, తమ యొక్క శరీర కోరికలని, దురాశలతోను క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను. అదే అండి. కానీ వాడుక భాషలో మనం చెప్పుకోవాలంటే ఏం చేశారంటే, క్రీస్తు సంబంధులు శరీరమును దాని యొక్క ఇచ్చ అంటే దాని యొక్క కోరికలను, శరీరంలో పుట్టేటువంటి ఆ దురాశలను ఏం చేసి ఉన్నారు? సిలువ వేసి ఉన్నారు. ఎవరు? క్రీస్తు యేసు సంబంధులు. అంటే ఆయన చేసినటువంటి ఆ దానం ఏదైతే ఉందో ఆ దానానికి వీళ్ళు యోగ్యులు అవుతున్నారు. లోకాసులను ఎవరైతే సిలువ వేసేసారో వాళ్ళు దేవుడు చేసినటువంటి ఆ దానానికి ఏమవుతున్నారు? యోగ్యులు అవుతున్నారు. అందుకే క్రీస్తు యేసు సంబంధులు అంటున్నాడు. మరి క్రీస్తు యేసు సంబంధులు కానివారు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అపాత్రదానం పొందుకున్నారా లేదా? కొంతమంది కొరచే యేసుక్రీస్తు వారు సిలువల రక్తాన్ని కార్చారా? అందరి కొరక? ఇదిగో సర్వ మానవాళి కొరకు నేను చిందించబోతున్న నిబంధన రక్తము అన్నారు. మరి కొంతమంది యోగ్యులు అవుతున్నారు. ఎలాగా? క్రీస్తు యేసు సంబంధులు శరీరాన్ని దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేశారంట? సిలువ వేసి వాళ్ళు క్రీస్తు సంబంధులుగా ఉన్నారు. మరి క్రీస్తు సంబంధులుగా ఉండవలసినటువంటి వారు క్రీస్తు సంబంధులు కాకుండా అపవాది సంబంధులు అయ్యి మరి వాళ్ళు ఏం చేస్తున్నారు?
వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైనటువంటి శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన ఏంటా దేవుని దివ్య వాక్యములో ఉన్నటువంటి మధురతను వాళ్ళు అనుభవించారంట, ఆయన శక్తిని వారు అనుభవించారంట, ఆ తర్వాత తప్పిపోయారంట. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఎంత దౌర్భాగ్యం చూడండి. తప్పిపోయిన వారు తమ విషయంలో అద్దుకోండి దేవుని కుమారుణ్ణి ఏం చేస్తున్నారంట, వీళ్ళు ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తునే మళ్ళీ సిలువ వేసేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, క్రీస్తు సంబంధులు తమ యొక్క శరీర కోరికలను కంప్లీట్గా ఒక పదంలో చెప్పాలంటే లోకాశలను వాళ్ళు ఏం చేస్తున్నారు, సిలువ వేసేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, అయోగ్యులు, యోగ్యత ఇచ్చినా సరే అయోగ్యులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని కుమారునే మరలా ఏం చేస్తున్నారు, సిలువ వేయుచున్నారు. బాహాటముగా కాదు, సిలువ వేయుచు బాహాటముగా ఆయన్ని అవమానపరుస్తున్నారు. చదవండి అది, అదిగోండి, బాహాటంగా అవమానపరుస్తున్నారండి. అర్థమైందండి. ఇక్కడ 2 రకాల సిలువలు చూసాం. క్రీస్తు సంబంధులు అయితే లోకాసులని సిలువ వేసేస్తున్నారు. అర్థమైందండి. ఇంకా లోకాసులతో వాళ్ళకి సంబంధం లేదు. మరి మరొకరు గ్రూప్ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని కుమారునే మరలా సిలువ వేసి బాహాటముగా పబ్లిక్గా ఆయన్ని ఏం చేస్తున్నారంట, అవమానపరుస్తున్నారు. మరి ఇటువంటి వారి విషయంలో ఆయన చేసినటువంటి దానం ఏమైపోతుంది, అయిపోద్దా లేదా, అయిపోతుందా లేదా? మనం భౌతికంగా ఎవరికైనా దైవ్యం ఒకవేళ అపాత్ర దానం చేస్తే ఎంత బాధపడిపోతాం, వేస్ట్ అయిపోయింది అనుకుంటాం లేదా, అనుకుంటాం లేదా? మన మనసుకి ఎంత బాధ కలుగుతుంది? మరి ఇలాగా మారిపోయినటువంటి వారిని చూసి మరి దేవుడు బాధపడ్డా, వీడికా నేను రక్షణ ఇచ్చింది, వీడినా నేను నా కుమారుడి యొక్క రక్తాన్ని చిందింపజేసి వీడికి నేను కృపను చూపించింది, బాధపడతాడా లేదా? ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు, నేను పిల్లలకని ఉన్నాను, వారు నా మీద ఏం చేశాడు, తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసి బాహాటంగా నన్ను అవమానం పరుస్తున్నాను. మీ వల్లనే కదా అన్యజనుల్లో నా నామం వ్యర్థంగా దూషించబడుతుంది. అంటే వాక్యాన్ని కలిగినటువంటి మనం వాక్యానుసారంగా జీవించకపోతే ఆయన సిలువ వేసినట్టు, బాహాటంగా ఆయన్ని అవమానపరిచినట్టు. ఆ కృపాదానానికి అర్హులము అంటే అర్హత ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు. ఆ అర్హత ఇచ్చినా సరే ఆ దాన్ని నిలబెట్టుకోలేనటువంటి వారంగా ఉండిపోతాం. అటువంటి వారిని ఏం చేస్తాడు మరి దేవుడు, అటువంటి వారిని ఏం చేస్తాడండి? నీకు అర్హత లేదు, నీకు ఒక ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోమని నీకు 10 లక్షలు ఇచ్చాడు ఎవరన్నా ఒక వ్యక్తి, దాన్ని తీసుకుని తాగి తందనాలు చేసేస్తే దేవుడు కూడా మనకి సకల సౌకర్యాలు ఈ లోకంలో ఇచ్చాడు. మనకి ఇచ్చాడా లేదా? సకల సౌకర్యాలు ఈ లోకంలో ఇచ్చాడా? చూడండి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, వ్యవసాయకుడు
అది ఏం కలిగి ఉండమంటాడండి? ఆ, ఓపిక కలిగి హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఎందుకంటే తొలకరి వర్షం గురించి ఒక వ్యవసాయకుడు దుక్కు దున్ని విత్తి తొలకరి వర్షం గురించి ఎలాగ ఎదురు చూస్తాడో ఈ క్రీస్తు రెండవ రాకడ గురించి కూడా మన హృదయాన్ని దున్ని వాక్యం అనేటువంటి విత్తు మన హృదయంలో వేసుకొని క్రీస్తు రెండవ రాకడకి మనము ఏం చేయాలి? ఎదురు చూడాలి. అలా ఎదురు చూసిన ప్రతి ఒక్కరికి ఆయన ఏమిస్తాడు? పరలోకముని ప్రతిఫలం ఇస్తాడు. అందులో భేదం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆయన నీతిమంతుల్ని అనీతిమంతుల్ని ఒకేలా చూస్తున్నాడు. నీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, తన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు. అంటే ఆయన చేస్తున్నటువంటి ఈ సౌకర్యం బట్టి మనం ఈ భూమి మీద జీవిస్తున్నామా లేదండి? మరి ఇన్ని సౌకర్యాలు చూపించి మనం ఇంకా రోజు రోజుకి అపాత్రులుగా మారిపోతుంటే ఆయన యొక్క హృదయం ఎలా విలవిల్లాడిపోద్ది? ఒక నేను ఇల్లు కట్టుకోమని 10 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోరా అంటే నువ్వు కట్టకుండా దాన్ని పాడు చేస్తావు అనుకో, ఆ ఇచ్చిన వాడి యొక్క హృదయం ఎలాగా విలవిల్లాడిపోద్ది? దేవుని కార్యం చేయడానికి నీకు శరీరం అనే ఆయన ఇల్లు ఇచ్చాడా లేదా? మరి దీన్ని పాడు చేసేస్తాం ఈ శరీరాన్ని అనే ఇల్లు. తాగుడుతోనూ, వ్యభిచారంతోనూ, జోదంతోనూ, అనేక రకాలటువంటి వ్యసనాలతోనూ ఈ శరీరం అనేటువంటి ఆ దేవుని ఇల్లు నువ్వు ఏం చేస్తున్నావు? పాడు చేసేస్తావు. మరి ఆయన విలువల్లాడ్డా? ఆయన ఉగ్రత ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఇంకేం చేస్తున్నాడంటే మనకి మేలు దేవుడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. ఒకసారి స్లోగా చదువు. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము. జాగ్రత్తగా ఆగండి అక్కడ. గృహమును విత్తము. విత్తం అంటే ఏంటండి? డబ్బులు. గృహము విత్తము. మనకి పితరుల దగ్గర నుంచి ఏమొస్తుంది? ఇండ్లు, పొలాలు, నగదు వస్తుంది. అదే చెప్తున్నాడు. పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఏంటంటే గృహము, ద్రవ్యము. మరి మన ఆధ్యాత్మిక పితరుడైనటువంటి తండ్రి ఇచ్చినటువంటి స్వాస్థ్యం ఏంటి? ఆగండి ఒకసారి. మన పరలోకపు తండ్రి మనకి పితరుడే కదా దేవుడు. మరి ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యం ఏంటి? ఈ శరీరం అనేటువంటి తన గృహాన్ని ఇచ్చాడా లేదా? విత్తము. విత్తము అంటే ద్రవ్యము. విత్తనన్నాడా లేదా? ఈ శరీరాన్ని నువ్వు చక్కగా వాక్యానుసారం నడిపించుకోగలిగితే నీకేమిత్తనన్నాడా? జీతం ఇస్తానన్నాడా లేదా? జీతం ఇస్తాడన్నాడా లేదా? ఇస్తానన్నాడా? చదవండి ఇప్పుడు. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి గల భార్య ఏంటంట? ఒకటి గృహము, విత్తము, పితరులు ఇచ్చేటువంటి స్వాస్థ్యం. అయితే సుబుద్ధి కలిగేటువంటి భార్య యెహోవా ఇచ్చినటువంటి దానము. యెహోవా ఇచ్చినటువంటి దానము అంటే మనకు భౌతిక పరంగా భార్య సుబుద్ధి కలిగి ఉంటే అది యెహోవా ఇచ్చినటువంటి దానము. దీన్ని ఆధ్యాత్మిక పరంగా ఆలోచిస్తే సంఘము. సంఘం ఎవరికి భార్య? సంఘం ఎవరికి భార్య? క్రీస్తుకి భార్య. ఆ సంఘము సుబుద్ధి గలదైతే, పాత్రురాలైతే అది దేవుడి యొక్క దానం. అదే కదండి చెప్పాడు అక్కడ. ఫిజికల్గానే చెప్పాడు. అది మొత్తం అంతా కూడా
ఫిజికల్గా చెప్పాడు. దాన్ని ఆధ్యాత్మికతలోకి తీస్తే, లేకపోతే ఆత్మీయ పరంగా మనం తీస్తే చూడండి, ఈ శరీరం అనేటువంటి గృహాన్ని ఇచ్చాడు మన పితరుడైనటువంటి దేవుడు. తండ్రి అంటున్నాం కదా, పితరుడు అంటే అర్థం ఏంటి? తండ్రి. మనకి విత్తాన్ని ఇస్తాడా లేదా? జీతాన్ని ఇస్తానన్నాడా లేదా? సుబుద్ధి కలిగేటువంటి భార్య అంటే సంఘము. ఇది కూడా ఆయన ఇచ్చినటువంటి దానం అంటండి. అంటే చూడండి, భూమి మీద మనం భౌతిక పరంగా జీవించడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే వనరులను సమీకరిస్తున్నాడు. రెండవది, మనం ఆధ్యాత్మిక పరంగా జీవించడానికి కూడా మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. శరీరం అని ఆయన ఇల్లు ఇచ్చాడు. మనం ఈ శరీరంతో చేసేటువంటి పనికి జీతాన్ని సిద్ధపరిచాడు. మనకి ఒక సంఘాన్ని ఇచ్చాడు. అది కూడా ఏంటి? ఆయన యొక్క దానం. మరి ఇన్ని పొందుకున్నటువంటి మనము అపాత్రం అయిపోతే ఆయన దానం వృధా అయిపోదండి. ప్రపంచంలో పరలోకం అనే దానం కన్నా గొప్పదైనటువంటి దానం ఏదన్నా ఉందా? ఆ పరలోకం అనే దానం నీకు ఇవ్వడానికి క్రీస్తు తన స్వరక్తాన్ని దానం చేయవలసి వచ్చింది. అంటే ఆ గొప్ప దానానికి అపాత్రులు ఎవరు? ఆ గొప్ప దానానికి అపాత్రులు ఎవరు? విశ్వాసం అనేటువంటి మనలో చాలా మంది. విశ్వాసులైనటువంటి మనలో చాలా మంది ఎలా ఉన్నారంటే అపాత్రులుగా ఉన్నారు. అందుకే దేవుడి రోజు అటువంటి అపాత్ర అనే గుణం నీలో ఉందేమో, ఇంకా నువ్వు పాత్రుడిగా ఉండలేకపోతున్నావేమో ఆయన కృపకి. ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ మెసేజ్ని మనకి దేవుడు వినిపించాడు. అందుకే ఆయన దానాన్ని, అంతే కదా, ఇప్పుడు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం అంటే ఏం చేస్తున్నాం? ఆయన దానాన్ని గుర్తు చేసుకుంటున్నాం, అంతే కదా. ఏంటి ఆయన దానం? ఆయన శరీరము, ఆయన రక్తం మనకి ఇచ్చినటువంటి కృపాదానం. ఆయన మరణాన్ని గుర్తు చేసుకోమన్నాడంటే అర్థం ఏంటి? ఆయన శిలువ యాగం పొంది ఎన్ని శ్రమలు అనుభవించాడు మన కొరకు. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన కొరకు ఏ విధంగా దానంగా ఇచ్చాడో మనం గుర్తు చేసుకొని ఈ జీవితం ఉన్నంత వరకు కూడా ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురం చెయ్యాలి. అంటే బల్లారాధనలో కూడా ఏముంది? ఆయన యొక్క కృపాదానం మనకి కనపడుతుంది. అటువంటి కృపాదానానికి మనందరం అర్హులు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.